హాయ్ అందరికీ. ఈరోజు నేను మామిడికాయ పిండి పులిహోర ఎలా చేయాలో చూపిస్తానండి. అది చాలా టేస్టీగా ఉంటుంది, చాలా ఈజీగా చేసుకోవచ్చు అనమాట. దీనికి కావాల్సిన పదార్థాలు: ఒక అర కేజీ లలిత బ్రాండ్ రైస్ రవ్వ తీసుకున్నాను, వరినూక, 2 మామిడికాయలు లేకపోతే ఒక మామిడికాయ, మనం పులుపుగా ఉంటే ఒకటి చాలు అర కేజీ దానికి. కొంచెం ఎక్కువ కావాలనుకుంటే 2 వేసుకోవచ్చు అనమాట. తడిసరిగా ఉండే ఒక కుక్కర్ కానీ గిన్నె కానీ పెట్టుకోవాలండి. దీంట్లో గ్లాసు వరినూకకి 2 గ్లాసులు నీళ్లు పోయాలన్నమాట. నేను 2 గ్లాసులు వరినూకతో చేస్తున్నాను. సో 2కి 2 4 గ్లాసులు నీళ్లు పోసాను అనమాట. ఇంకొంచెం పోయాలి. తర్వాత దీంట్లో పసుపు ఉప్పు వేసి కొంచెం నూనె వేసి మరగపెట్టాలి బాగా. ఇలా నీళ్ళు పెట్టి కొంచెం పసుపు, రుచికి సరిపడా ఉప్పు వేసి బాగా మరుగులు వచ్చేలా మరగపెట్టండి. కొంచెం నూనె కూడా వేయాలి. నీళ్ళు ఇలా మరుగుతున్నాయి కదా, ఇప్పుడు దీంట్లో 2 గ్లాసులు వరినూక వేయాలి. దీన్ని బాగా పైకి కిందకి కలిపి ఉప్పు సరి చూసుకుని మూత పెట్టేయాలి. ఇది హాఫ్ ఉడికిందండి, సగం ఉడికింది. దీన్ని ఒకసారి పైకి కిందకి కలిపి మళ్ళీ మూత పెట్టేయండి. ఇది పొడి పొడిగా వచ్చిందండి పిండి, మనం కలుపుతుంటే తెలిసిపోతుంది అనమాట. ఇప్పుడు ఇది కంప్లీట్ అయిపోయింది, ఉడికిపోయింది బాగా. తీసి పక్కన పెట్టేసుకుందాం. పోపుకి ఆవాలు, జీలకర్ర, శనగపప్పు, మినపప్పు, పల్లీలు కొంచెం ఎక్కువ వేసుకోండి, తురిమిన అల్లం, ఎండుమిర్చి, పచ్చిమిర్చి, కరివేపాకు ఇవన్నీ ఆయిల్లో వేసి వేయించాలి. దీనికోసం ఒక కడాయి పెట్టి దాంట్లో కొంచెం ఎక్కువ నూనె పడుతుందండి. ఒక 100 గ్రామ్స్ నూనె పోయండి. అర కేజీ వేడెక్కాక ఒక చిన్న ఇంగువ ముక్క వేయండి. అది బాగా మంచి ఆరోమాటిక్ స్మెల్ వస్తుంది అన్నమాట. అప్పుడు ఆవాలు, జీలకర్ర వేయండి. వేసాం కదా, మంచి స్మెల్ వస్తుందండి. దీంట్లో ఆవాలు, జీలకర్ర వేయాలి, చిట్టుపట్లాడే వరకు ఉండాలి. మామిడికాయలు 2 తురిమేసి ఇలాగా పెట్టుకోవాలి. ఆయిల్ వేడికి ఇంగువ వాసన వస్తుందండి. దీంట్లో ఆవాలు, జీలకర్ర వేసేసి టప్టప్లాడుతున్నాయి కదా, ఇప్పుడు శనగపప్పు, మినపప్పు, వేరుశనగలు అన్నీ వేసి వేయించాలి. బాగా సిమ్లో పెట్టుకొని మెల్లిగా వేయించుకోవాలండి. అప్పుడే పోపు బాగా కరకరలాడుతూ ఉంటుంది అనమాట. ఫాస్ట్గా వేస్తే సగం సగం వేగితే బాగోదు. ఇందులో పప్పులన్నీ వేయాలి. ఇప్పుడు అల్లం, పచ్చిమిర్చి, కరివేపాకు, ఎండుమిర్చి అన్నీ ఒకసారి వేయించేద్దాం. పోపు వేగిపోయిందండి. ఇప్పుడు కట్టేద్దాం. కట్టేసి దీంట్లో ఈ మామిడికాయ తురుము పైన వేయాలన్నమాట. వేడిగా ఉన్నప్పుడే వేసేస్తే అది మగ్గిపోతుంది. లేకపోతే మనం రవ్వలో కూడా పచ్చిగా వేసుకోవచ్చు, లేకపోతే ఇలా పోపులో కూడా కలుపుకొని వేడి మీద వేసేసుకుని అటు ఇటు కలిపేసి తర్వాత ఇది రవ్వలో కలుపుతాం. ఇది పైకి కిందకి బాగా కలిపేసుకున్నామండి. చాలా సూపర్గా వస్తుంది, కనిపిస్తుంది, తెలిసిపోతుంది. మామిడికాయ పిండి పులిహోరలో చివరిన కొంచెం వేయించిన మెంతిపొడి వేయండి, చాలా సూపర్గా ఉంటుంది. అదేనండి, వేడివేడిగా ఉంటే మామిడికాయ రవ్వ పులిహోర రెడీ. ఇలా పచ్చిమిరపకాయలు నంచుకుని తింటే పుల్ల పుల్లగా చాలా బాగుంటుంది అనమాట. మీరు కూడా ట్రై చేయండి. నచ్చితే సబ్స్క్రైబ్ చేయండి. బాయ్ బాయ్.